హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయతో ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను 1/2 kg దొండకాయలను బాగా వాష్ చేసుకొని ఇలా 4 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. 3 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 2 స్పూన్స్ శనగపప్పు వేసి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగాక దీనిలో ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్స్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోండి. ఈ ధనియాలు పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ధనియాలు బాగా వేగాక దీంట్లో ఒక 3 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి నువ్వులు చిటపటమన్నాక కొంచెం దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అన్నీ వేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా బాగా వేగితేనే కూర బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకోండి. కొంచెం చింతపండు పులుపు కోసం కొంచెం చింతపండు వేసుకొని ఇదంతా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఉడికాయి కదండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ బౌల్లో పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వండి. ఈలోపు మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు కూడా దీంట్లో వేసుకోండి. అన్నీ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసి మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ ఉడికించుకోండి. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఈలోపు మనం ముందుగా ఆనియన్స్ను మిక్సీలో వేసుకొని ఇలా దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం, 1½ స్పూన్ ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఇక్కడ వీడియో మిస్ అయిందండి. వేసుకొని ఇలా కొంచెం బరకగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకు దొండకాయలు ఓపెన్ చేసి చూద్దామండి. ఇవి కొంచెం ఉడికాయి కదా. ఇప్పుడు దీంట్లో ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను దీంట్లో వేసుకోండి మొత్తం. ఇదంతా బాగా కలుపుకోండి. ముక్కలకు పట్టే వరకు ఈ మసాలా అంతా బాగా కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోండి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. కర్రీ బాగా ఉడికిందండి. మీకు కావాలంటే గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని
కొంచెం గ్రేవీ అలాగే ఉంచుకోండి. ఇప్పుడు వేడివేడిగా ఇలా ప్రిపేర్ అయినాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం చపాతీలోకైనా రైస్లోకైనా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. అండ్ నా మిగతా వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.